హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ బతుకమ్మ రోజు తీసిన వీడియో. మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఇంటికాడ చేసాం, కానీ ఇక్కడ సిటీలో ఉన్నప్పుడు మాత్రం చేయడం ఫస్ట్ టైం. 5 years తర్వాత ఇంటికాడ ఉంటే చేసేదాన్ని, ఇక్కడదే చేయలేదు. ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి, అంటే వెళ్ళడానికి వీలు లేకైతే నేను చేయలేదు. ఈసారి అయితే నేను చేద్దామనైతే ఫిక్స్ అయితే చేశాను. అమ్మో! ఇంటి దగ్గరుంటే మనకు పూలన్నీ ఫ్రీగా దొరుకుతాయి. టేకు పువ్వైనా, తంగేడు పువ్వైనా, గునుగు పువ్వైనా, ప్రతి ఒక్కటి పూలు ఇంటి దగ్గర ఎన్నో కొన్ని పెట్టుకునే ఉంటాం కదా. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనం పూలైతే బంతి పూలని పెట్టుకొని ఉంటాం కదా. ఇక్కడైతే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం పువ్వులు కొని అయితే నేను బతుకమ్మ చేశాను. నాకైతే కొంచెం, అంటే మన ఇంటికాడ ఫ్రీగా దొరుకుతాయి, ఎక్కడ దొరకవు కదా. ఫస్ట్ టైం పువ్వులు కొని చేశాను. కొంచెం హ్యాపీగా ఉంది. ఇక్కడ పువ్వులు కొనుక్కొచ్చిన తర్వాత మేము ఈరోజు ఏంటంటే, నేనైతే ఈవినింగ్ చేశాను. ఎందుకంటే మేము మార్నింగ్ అయితే ఇట్లా పిల్లలకి బట్టలు తీసుకుందామని షాపింగ్కి అయితే వెళ్ళాము. దాని తర్వాత నేను 4 o'clock వచ్చి, అసలు ఫస్ట్ టైం అండి. ఎప్పుడు ఫస్ట్ బతుకమ్మ రోజు ఎక్కువ శాతం రోడ్ల మీద పూలు ఉంటాయి కదా. ఈసారి అయితే పూలు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. మేము మియాపూర్ సైడ్ సౌత్ ఇండియా వెళ్ళాము. అక్కడ ఏ దారిలో నాకు ఒక్క పువ్వు కూడా కనిపించలేదు. ఎందుకు గాంధీ జయంతి అనుకోవచ్చు, ఎక్కువ షాపులు అయితే క్లోజ్లో ఉన్నాయి. అంటే నేనైతే మామూలుగా పువ్వులు పెడతారని ఎక్స్పెక్ట్ చేశా, కానీ అయితే పూలు అయితే పెట్టలేదు. మేము ఇంటికాడ నుండి సౌత్ ఇండియా వరకు వెళ్ళే వరకు మధ్యలో అయితే నా చూపు మొత్తం పూల మీదనే ఉంది. అంటే చేద్దామని ఫిక్స్ అయ్యాను కదా, మొత్తం చూసుకుంటూ వెళ్ళాము ఆటోలో, కానీ ఎక్కడైతే కనపడలేదు. తర్వాత షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత పక్కన ఇక్కడ జేపీ నగర్ అని ఉంటుంది, అక్కడ మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్ళైతే నా కోసం అయితే పూలు అయితే కొనుక్కొచ్చాడు. పువ్వులు తెచ్చడం అయిపోయింది, కానీ కింద ఆకులు కావాలి కదా. ఇంటికాడైతే మనం ఇప్పుడు బీరకాయ చెట్టు, సొరకాయ చెట్టు అని ఇట్లా గుమ్మడి చెట్టు ఇలాంటి ఆకులు అయితే ఉంటాయి కదా. కింద పెట్టడానికి ఆకుల కొరకైతే పాపం మా హస్బెండ్ అయితే ఒక 10 minutes పాటు అయితే వెతికిన కాడ ఒక్క దగ్గర అయితే గుమ్మడి ఆకులు అయితే దొరికాయి. అదే అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, మధ్యలో ఇలా అంటే పువ్వులు పెట్టిన తర్వాత అవి పడిపోకుండా ఉండడానికి ఇలా వేరే ఆకులన్నా ఏదైనా పువ్వు లాంటివి పోయాలి కదా. అది కూడా ఇక్కడ తంగడి చెట్టు లాంటి పగిడి తంగడి అంటారు, తంగడి కాదు. తంగడి చెట్లు అయితే చిన్నగా ఉంటాయి, పగిడి తంగడి అంటే పెద్దగా ఉంటాయి కదా. ఆ చెట్టు కూడా పెద్దగా ఉండదు. దాని కొమ్మ ఉంచి మరి ఒక పెద్ద ఇట్లా ఒక చిన్న బండ వరకు అయితే తెచ్చాడు. నాకైతే హ్యాపీగా అనిపించింది. చూడండి, నా బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, నా స్టాండ్ అనేది విరిగిపోయిందండి. తొందరలో తీసుకోవాలి కాబట్టి ఇక్కడ సూపర్ ఉంటుంది కదా, నా వీడియోలో ఎక్కువ కనిపిస్తుంది. ఆమెనైతే వీడియో తీయమని చెప్పాను, ఆమె అయితే వీడియో తీసింది. బయట అప్పటికి మేము బతుకమ్మ స్టార్ట్ చేయక 5 అయింది, ఈవినింగ్ 5 అయింది. ఇంట్లో కొంచెం డిమ్గా ఉంటుందని బయట అయితే కూర్చొని తీసాను. నా వరకైతే చాలా క్లారిటీగా పడ్డట్టు అనిపిస్తుంది వీడియో అనేది. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి.
పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం బతుకమ్మలో మధ్యలో పెట్టడానికి గౌరమ్మని చేస్తాం కదా పసుపుతోటి. పసుపుతోనైతే నేనైతే గౌరమ్మని చేశాను. నాకైతే తెలిసి ఈ విధంగానే చేశారు. ఇంకా వేరే విధంగా అంటే నేను అమ్మ వాళ్ళు చేస్తే పట్టుకోవడం ఎప్పుడు దగ్గరుండి అయితే చూడలేదు. ఇలా చేస్తారు. ఇలా చేసి కొంచెం కుంకుమ లాంటిది పెట్టేస్తే మనకు గౌరమ్మ అనేది రెడీ అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇలా అమావాస్య కాబట్టి గౌరమ్మని చేసి బతుకమ్మలో పెట్టి దేవుని దగ్గర పెట్టిన తర్వాత నాకు తెలిసిన ఇక్కడ ఆంటీ అయితే ఇంట్లోనే పెట్టమని చెప్పారు. ఎందుకంటే అమావాస్య పూట గౌరమ్మను బయటికి తీయొద్దు అని చెప్పింది. నాకైతే తెలియదండి ఎక్కువ అమావాస్య వాటి గురించి. నేనైతే చేసి దేవుని దగ్గర పెట్టిన తర్వాత ఇంట్లోనే పెట్టి ఆ నెక్స్ట్ డే అన్న తులసి చెట్టుకి ఇట్లా కలిపి పోయమని చెప్పింది. లేదా లాస్ట్ బతుకమ్మ చేసాం కదా అప్పుడు తీసుకెళ్ళమని చెప్పింది. లాస్ట్ వరకు నేను ఇక్కడ ఉండను కదా, ఇంటికి వెళ్ళిపోతాను కదా, కాబట్టి నేను తెల్లారైతే నెక్స్ట్ డే అయితే తులసి చెట్టుకు పోద్దామని అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను. చూడండి నా బతుకమ్మ అయితే అయిపోయింది. చాలా బాగుంది, కలర్ఫుల్గా పడింది కదా. ఇక్కడ బతుకమ్మ అయిపోయిన తర్వాత బతుకమ్మ రోజు చాలా రకాల ప్రసాదాలు చేస్తుంటారు కదా. నేనైతే అంటే అప్పటికి టైం లేదండి, లేకుంటే వేరే ఏదైనా చేద్దాం అనుకున్నాను. కానీ ఈజీగా తొందర అయిపోయేది అయితే నేనైతే ఇదే తొందర అయిపోతుందని ఇలా చేశాను. ఏం లేదండి, సింపుల్గా మనకు ఒక ప్యాన్ పెట్టుకొని నువ్వులు ఉంటాయి కదా, నువ్వులను అయితే దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీడితోనైతే మనం పొడిలాగైతే చేసుకుందాం. కావాలంటే ఫస్ట్ రోజు ఏం చేస్తారు, బెల్లం అటుకులు చేస్తారు. లేకుంటే ఇంటికాడ మేమైతే చిన్నగా ఉన్నప్పుడైతే రోజు ఇలాంటి ప్రసాదాలు అయితే ఏం తెలియదు, ఎక్కువైతే ఏం చేయకపోయేది. పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు తీసుకొని కొంచెం చక్కెర కలిపి తీసుకొని వెళ్ళేది. అయినా చిన్నప్పుడు రోజులు వేరు కదా. చూడండి ఇక్కడ నేనైతే వేయించుకున్నాను కదా, వేయించిన తర్వాత కొంచెం ఒక పిరికేడన్ని బియ్యం వేసి ఇలాచి వేసి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత షుగర్ కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటే మనకు ప్రసాదం అనేది రెడీ అయిపోతుందండి. ఇలా సింపుల్గా నేనైతే ప్రసాదం చేశాను. ఇంకొకటి కూడా నేను మిస్ అయ్యాను వీడియో తీయడం. ఏంటంటే ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం చిన్న పేపర్లో పసుపు కుంకుమను కూడా మనం వేసుకోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత గౌరమ్మను పెడతారు కదా చెట్టుకు, పసుపు కుంకుమ అయితే వేసేయాలి. ఇలా వేసిన తర్వాత నేనైతే రెడీ అయిపోయి పిల్లల్ని తీసుకొని అయితే కిందకైతే వెళ్ళాను. ఇదండి ఈ వీడియో. ఇంకా దీని నెక్స్ట్ వీడియోని తర్వాత పోస్ట్ చేశాను. ఇప్పటికీ కొద్దిగా లెంత్ అనేది అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.